జరగబోయే వెస్టిండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ వాళ్ళకంటే మనకే చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరూ టీవీ ముందర కూర్చుంటారో, ల్యాప్టాప్ ముందర కూర్చుంటారో, ఇంకా దేని ముందర కూర్చుంటారో కూర్చొని దేవుడా ఇండియా క్వాలిఫై అవ్వాలి, దేవుడా ఆ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలవాలని కోరుకోవాలి. వెస్టిండీస్ గెలిచిందా ఆల్మోస్ట్ ఇండియా బ్యాగ్ సర్దేసుకోవడమే. ఇట్లా కాకూడదంటే దగ్గరుండి మన ఇండియాని మనమే గెలిపించుకోవాలి. వాళ్ళు ఆడే మ్యాచ్ వాళ్ళది కాదు, మనది. బాలుకి దేవుడా ఇండియా క్వాలిఫై అవ్వాలి, దేవుడా సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్ గెలవాలి అని కోరుకోవడమే మన పని. ఒరే వెస్టిండీస్ వాళ్ళారా, మీరు కొంచెం స్లోగా ఆడండి. దబ్బ 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 దబ్బా అని సిక్స్లు కొట్టినారు, మర్యాదగానే ఉండదు మీకు. హెడ్ మేయర్గా నీకే చెప్పేది ముఖ్యంగా, ఎట్ట అంటే అట్ట సిక్స్ కొట్టినావు ఇండియా దాటవు. కొంచెం చూసి ఆడు, జాగ్రత్తగా ఆడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడు. మ్యాచ్ ఓడిపోతే పోయేదేం లేదు మీకు. ఓడిపోండిరా మీరు, ప్లీజ్ రా, దండం పెడతాను రా. ఓ సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ మమ్మల్ని కొట్టినారు చూడండి, సేమ్ అట్లే వీళ్ళని కూడా చిత్తక బాధేయండి, కుమ్మి పడేయండి, తర్వాత చూసుకుందాం. లాస్ట్ వరల్డ్ కప్ లో జరిగింది గుర్తు పెట్టుకొని మాకు హ్యాండ్ ఇచ్చినారా, మీకు ఉంటాది. గతంలో జరిగింది ఏది మనకు అక్కర్లేదు. మనకు కావాల్సింది, మనము చూడాల్సింది ఎల్లుండి జరగబోయే మ్యాచ్ గురించి. అందరూ కోరుకోవాల్సింది దేవుడా ఇండియా క్వాలిఫై అవ్వాలి, దేవుడా సౌత్ ఆఫ్రికా ఎల్లుండి జరగబోయే మ్యాచ్లో గెలవాలి. ఇది మాత్రమే మనం కోరుకోవాలి. ప్రతి బాలు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఇదే మనం కోరుకోవాలి.